జీవమనీవికా లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే. జీవమనీవికా లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే. యేసునందు విశ్వాసమునుంచుము, యేసునందు విశ్వాసమునుంచుము, దోషములను దృంచునే జీవా, నీతిలో నివసించును జీవా. జీవమనీవికా లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే. జీవమనీవికా లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే. అవును ప్రభువా, నాయన నీ సేవ చేయటము నాయన మా ప్రాణమునకు క్షేమము నాయన. నీ చిత్తానుసారముగా జీవించటము మాకు మేలు నాయన. ప్రభువా నీకు వందనాలు. నిన్ను సంతోషపెట్టే పరిచర్య మేము చేయాలయ్యా. నీవు మెచ్చుకునే పరిచర్య మేము చేయాలి ప్రభువా. నీవు మెచ్చుకునే పనివారిగా మేము ఉండాలి ప్రభువా. దాని కొరకు మేము ఏం చేయాలో మాకు తెలియజేయను ఆయన. దాని కొరకు మేము ఎలా నడవాలో నీ ఆత్మ నడిపింపు అనేది మాకు చూపించిన ఆయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఎన్నో ఆపదల నుంచి మమ్మల్ని కాపాడావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. గతము నుంచి ఇప్పటి వరకు నాయన ఎన్నో ఆపదలు నా ప్రభువా నాయన కాపాడావు. ఎన్నో ఆపదల నుంచి కాపాడావు, నీకు వందనాలు. అయ్యా చిన్న ఊరకల బండి నుంచి పడిపోయి చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు అయ్యా. నడుస్తూ నడుస్తూ పడిపోయి నాయన ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు అయ్యా. మా ఎముక ఒక్కటి కూడా అలాగున ఫ్రాక్చర్, చిన్న ఫ్రాక్చర్ కూడా అవ్వకుండా అయ్యా ఎప్పటి వరకు కాపాడావు ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఇది కేవలం నీ కృపనైనా, నీ కృప. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. చిన్న దెబ్బ కూడా తగలకుండా నా ప్రభువా. గతంలోనైనా బండకు తల కొట్టుకొని చనిపోవాల్సిన పరిస్థితిలో కాపాడావు. అంతకుముందు నా ప్రభువా నాయన పల్సర్ బండి మించి పడిపోయినప్పుడు చిన్న దెబ్బ కూడా నాయన తగలకుండా అయ్యా ఎంతో నాయన ఎవరో తన హస్తములతో ఇలా పట్టుకొని అలాగ కింద పెట్టినట్టుగానే నా ప్రభువా కాపాడావు ప్రభువా. ఇప్పుడు కూడా అలాగే కాపాడావు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ప్రతి అపాయములో మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి నీవు తప్పిస్తావనే వాగ్దానము అయ్యా నా ప్రభువా. ఆ వాక్య నెరవేర్పు మా జీవితంలో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా మేము ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి నీ హస్తం మాకు తోడుగా ఉందని మేము ధైర్యముగా ముందుకు వెళ్ళటానికి ఇవి మాకు సూచనగా ఉన్నాయి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. వెరవక భయపడక నీ పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి నాయన సహాయము దయచేస్తున్నందుకు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. మాకు ఎవరు తోడున్నా లేకపోయినా, ఎవరు మమ్మలను నాయన అనుసరిస్తున్నా అనుసరించకపోయినా అయ్యా నీ పరిచర్య చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి ప్రభువా. నీ చిత్తానుసారమైన పరిచర్య చేయటానికి అయ్యా మాకు నడిపింపును, ఆత్మ నడిపింపునివ్వండి అయ్యా. ఆత్మదేవా నీవు మా ముందుండి నడిపించు నాయన. మేము అడవి ప్రాంతానికి వెళ్ళినా నాయన నా ప్రభా, సిటీలో మీటింగ్స్ పెట్టినా అయ్యా మేము ఎక్కడ ఏం చేసినా నీ ఆత్మ ప్రేరణతో మేము చేయాలి ప్రభువా. నీ ఆత్మ నడిపింపుతో మేము చేయాలి ప్రభా. దాని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అటు కార్యం మేడల జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమును ప్రకటించుటకు అనుకూలమైన సమయాన్ని ప్రాప్తింప చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఉప్పలపాడు ప్రాంతంలో ద్వారం తెరవండి అయ్యా. ఇదిగో నా ప్రభువా నాయన. అలాగే నా ప్రభువా
ఇదిగో వాక్యము ప్రకటించడానికి ఇక్కడ ద్వారం తెరవండి. ఇదిగో నాయన చల్లపల్లిలో ద్వారం తెరవండి అయ్యా. అయ్యా నా ప్రభు, అలాగే నా ప్రభువా ఇదిగో నాయన నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో ద్వారం తెరవండి ప్రభువా. అలాగనే ఇదిగో చింతపల్లి ఫారెస్ట్ ఏరియాలో కూడా ద్వారం తెరవండి ప్రభువా. అలాగనే హైదరాబాద్ లో ద్వారం తెరవండి. ఇదిగో నా ప్రభువా నాయన ఒంగోలులో, అలాగే విజయవాడలో, నాయన బీదర్లో, గతంలో మేము ఎక్కడెక్కడైతే నా ప్రభువా నీ పరిచర్య చేసి వాక్యపు విత్తనాలు విత్తామో, సత్య సంబంధమైన వాక్యమును ప్రకటించాము, అక్కడ మరల ద్వారాలు తెరవండి ప్రభువా. ఇంకా నూతనమైన ప్రదేశాల ద్వారాలు తెరవండి. నూతనమైన ఆత్మలను, నూతనమైన శిష్యులను సంపాదించడానికి నా ప్రభ కృప చూపండి ప్రభువా. సమస్త జనులను శిష్యులుగా చేయమన్నావు నాయన. సమస్త ప్రాంతాలకు మమ్మల్ని పంపించగా నాయన. నీ కొలతలో ఉన్న, నీ పరిధిలో మాకు ఇచ్చిన ప్రతి ప్రాంతములకు మేము వెళ్ళాలి, నీ సత్యమును ప్రకటించాలి. దాని కొరకు ద్వారములు తెరవమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభు. సహాయం దయచేస్తాం. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీ సత్యమును ప్రకటించే ధ్యేయము కలిగిన వారముగా, ధైర్యము కలిగిన వారముగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా మేము విత్తిన వాక్యపు విత్తనాలు వ్యర్థం కాదయ్యా. అయ్యా ఒకప్పుడు ఇప్పుడు మేము చూడలేకపోవచ్చు, కానీ ఒకనాటికి అవి బహుగా ఫలిస్తాయని మాకు ఎరుగుతుము నాయన. అయ్యా అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కన్నులారా నా ప్రభువా ఆత్మీయ బిడలను, నాయన శిష్యులను నాయన కన్నులారా చూచే కృపను, ఆనందించే కృపను అనుగ్రహించు నాయన. ఇదిగో ఇంతమంది నీ పరిచారకులుగా ఉన్నారని నేను చూసి సేవకునిగా సంతోషించాలి నాయన. అలాంటి కార్యం నా ఎడల జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అయ్యా 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 అటువంటి ఆత్మీయ బిడ్డలు, శిష్యులను, శిష్యురాండ్రులను, ఆత్మీయ బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. సహాయం దయచేయాలి అయ్యా. మాకు ఏ ఆశ లేదు నాయన, అంతకంటే ఇంకా మాకు ఏ ఆశ లేదు నా ప్రభువ. ఆస్తులు సంపాదించాలి నాయన, నా ప్రభువ స్థలాలు సంపాదించాలి నాయన, ఈ సంపాదించాలి అవి సంపాదించాలి ఆశ లేదు ప్రభువ. ఒక్కటే ఆశ నాయన, నీ పరిచర్య చేయాలయ్యా, నీ చిత్తానుసారమైన పరిచర్య చేయాలి. ఇదే ఆశ ప్రభువా. ఈ ఆశ తప్ప నాకు ఇంకొక ఆశ లేదు, మాకు ఇంకొక ఆశ లేదయ్యా. అయ్యా మా ఆశను నెరవేర్చవా నాయన, మా ఆశను తీర్చవా తండ్రి. నీ చిత్తమును నువ్వు సంతోషపెట్టే పరిచర్య చేసి నీ చేత మెప్పు పొందే ఆ ఆశను నాకు తీర్చవా నాయన, నాకు తీర్చవా, ఆశను తీర్చవా ప్రభువా. అయ్యా అయ్యా కరుణించు కరుణించు కరుణించు. ద్వారాలు తెరువయ్యా, ద్వారాలు తెరువయ్యా, దీని కొరకు ద్వారాలు తెరువునైనా. అయ్యా అయ్యా గుడి కలిగి వెళ్ళి సహాయం దయచేద్దాం. 7 రోజులు ఉపవాస ప్రార్థనలో నాయనా అయ్యా ఇది మాత్రమే అడిగాను నాయన, ఇది మాత్రమే అడిగాను ప్రభువ. అయ్యా మాకిచ్చిన ప్రదేశాల్లో నా ప్రభువ, మాకిచ్చిన స్థలాన్ని బట్టి మీకు వందనాలు. నీవిస్తే తీసుకుంటాం ప్రభువ, నీ పరిచర్యకు వాడుకుంటాం ప్రభువ. నీకు వందనాలు స్తుతిస్తూ కరుణించిన ఆయన. ఉప్పలపాళ్ళు ఇచ్చిన చిన్న స్థలము నాయన, సెంటు స్థలాన్ని బట్టి నీకు వందనాలు. నీ చిత్తమైతే నాయన గతంలో వెనక నా ప్రభువ ఇదిగో నాయన, నా ప్రభు పరిచర్య కొరకు, నా ప్రభువ పరిచర్య కొరకు నీ పరిచర్య ఇక్కడ జరగాలి, నీ శిష్యత్వ పరిచర్య ఇక్కడ జరగాలి. దాని కొరకు నాయన మీరు చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు స్తుతిస్తూ నాయన. ఒక మంచి నాయన బిడ్డను నాయన ఈ మందిరాన్ని చక్కగా చూసుకోవటానికి మీరు ఇచ్చారు, ఆ బిడ్డను మీరు ప్రేరేపించారు, మీకు వందనాలు. ఇక్కడ మీటింగ్స్ పెట్టడానికి కూడా సహాయం దయచేయండి. తద్వారా నూతనమైన అయా ఆత్మలు, నూతనమైన శిష్యులు తయారు కావడానికి సహాయం దయచేయండి. ఇది కొద్ది సమయం నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా సందేశ సారమును గ్రహించినట్లుగా మా అందరి మనోనేత్రాలు, ఆత్మనేత్రాలు వెలిగించి మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుచు మా అందరికీ వినగల చెవులు, గ్రహించగల మనస్సు, హృదయ గురించి మాకు అర్థమగు రీతిలో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున ప్రార్థన చేస్తూ మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం పౌలు తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ఒక మాటను మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనంలో అపోస్తులుడైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. దయచేసి చదవండి. ఆ మైక్ దగ్గర పెట్టుకొని చదవండి.
అపోస్తలుల కార్యముల గ్రంథం 11:26. వారు కలిసి ఒక సంవత్సరం అంతా 11వ అధ్యాయము అపోస్తలుల కార్యములు క్షమించండి, అపోస్తలుల కార్యముల గ్రంథం కాదు, 2వ కొరింథీ పత్రిక. క్షమించండి, నేను తప్పు చెప్పాను. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 2వ కొరింథీ 11:26. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములలో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలనే ఆపదలలోను ఉంటిని. 27వ వచనం కూడా నేను చదువుతున్నాను, చూడు. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి, ఇవయోగాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఇది అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు. అనేక పర్యాయములు ప్రయాణములలో ఆపదల్లో ఉన్నాను అని చెప్తున్నాడు. అక్కడ ఆపదలు ఉన్నాయి. దేవుని పరిచర్య కొరకు వెళుతున్నప్పుడు, దేవుని పని కొరకు వెళుతున్నప్పుడు ఆపదలు ఉంటాయి. ఆపదలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉంటిని, ఆపదలలోనూ ఉంటిని అన్నాడు. చూడండి, అక్కడ ప్రయాణాల్లో ఆపదలు ఉంటాయి, దొంగల వలన ఆపదలు ఉంటాయి, స్వజనుల వలన ఆపదలు ఉంటాయి, అన్యజనుల వలన ఆపదలు ఉంటాయి, పట్టణములో ఆపదలు ఉంటాయి, అరణ్య ప్రాంతంలో ఆపదలు ఉంటాయి, సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని అంటున్నాడు. చూడండి, ఉంటిని. ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను, జాగరణం అంటే నిద్ర పట్టకపోవటం, చింతతో, ప్రభు పరిచర్య కొరకు అయిన చింతతో, ఈ లోక సంబంధమైన చింతతో కాదు. చాలా మందికి ఈ లోక సంబంధమైన చింతలతో నిద్ర పట్టదు. రేపేంటో, నా భవిష్యత్తు ఏమిటో, నా పిల్లల భవిష్యత్తు ఏమిటో, లేకపోతే ఇంకోటి అని చాలా మందికి నిద్ర పట్టదు. కానీ అటువంటి జాగరణ కాదు అపోస్తుడైన పౌలుకు. అతనికి నిద్ర పట్ల. జాగరణలు అంటే నిద్రపోకుండా జాగరణ చేయటం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు అపోస్తుడైన పౌలు. ఎందుకంటే సంఘములను కూర్చిన, పరిచర్యను కూర్చిన చింత ఉంది. ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను, ఆకలి దప్పులు మంచినీళ్ళు దొరికేది కాదు ఒక్కొక్క ప్రాంతంలో, సరైన ఆహారం దొరికేది కాదు అతను వెళ్ళిన ప్రాంతాల్లో. తరచుగా ఉపవాసాలు, ఆహారం ఉన్నా కానీ దాన్ని తీసుకోకుండా ఉపవాసంలో గడిపే పరిస్థితి. చలితో, దిగంబరత్వంతో, సరైన వస్త్రాలు లేకపోకుండా. ఇంకనూ ఎన్నో ఉన్నాయి చెప్పాల్సినవి అంటున్నాడు. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి, ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది అన్నాడు. ఈ భారం మరి విశ్వాసులైన ఒక్కసారి మీకు కలుగుతుందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నన్ను బోలు నడుచుకోమన్న అపోస్తుడైన పౌలు మాటలు ఇవి. సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినమునకు నాకు కలుగుతున్నది. మరి ఈ భారం మీలో ఎంతమందికి కలుగుతుందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని చిత్తమును చేయాలనే భారము, దేవుని చిత్తానుసారమైన పరిచర్య చేయాలనే భారము, దేవుని చిత్తానుసారమైన పరిచర్యకు సహకరించాలనే భారము మీలో ఎంతమందికి కలుగుతుందో ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. నన్ను నేను పరీక్షించుకుంటాను. ఒకసారి ఈ పని చేయండి, ఈ పని చేద్దాం. ఎందుకంటే రేపు నీవు కానీ నేను కానీ ప్రభు ఎదుట నిలబడి లెక్క చెప్పాలి. మహిమ భారం మన మీద మోపినప్పుడు దాన్ని మనము చక్కగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ఇక్కడ అంటున్నాడు దినదినము ఈ భారము. ఏ భారము? పరిచర్యను గూర్చిన భారము, దేవుని చిత్తము చేయాలనే భారము దినదినము నాకు కలుగుతుంది. ప్రతిరోజు మొన్నటిదాకా నేను చింతపల్లి ఏరియా, ఆ ఫారెస్ట్ ఏరియాలో, కొవ్వూరు అనే ప్రాంతంలో, ఆ ఏరియా అటవీ ప్రాంతంలో 7 రోజులు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని ఉన్నాం. అక్కడ నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నాకు ద్వారాలు, నిశ్చితానుసారమైన పరిచయం నేను చేయాలి, దాని కొరకు నాకు ద్వారం తెరవండి. అది ఒక్కటే నేను అడిగాను ఆయన్ని, ఇదొక్కటే నేను అడిగాను. వేరే వేరే ప్రార్థనలు అక్కడ చేస్తున్నా కానీ దయచేసి ఆ ప్రార్థన చేయొద్దని చెప్పాను వాళ్ళకి. ఇది దేవుడే సాక్ష్యం. వేరే ఏయో ప్రభు అంటే నేను దీన్ని అడగొద్దంటలా. మన అవసరతలు దేవునికి చెప్పుకోవాలి, మన కుటుంబ సమస్యలు దేవునికి చెప్పుకోవాలి. కానీ అక్కడికి నేను వెళ్ళిన పర్పస్ వేరు. నా కుటుంబ సమస్యల కోసమో లేకపోతే నా వ్యక్తిగత సమస్యలు చెప్పుకోవటానికి నేను అక్కడికి వెళ్ళా. సంఘములను గూర్చిన చింతతో వెళ్ళాను నేను అక్కడికి. అది నాకు 2వ రోజు 3వ రోజు నాకు కనబడిపోయేసరికి వచ్చేద్దాం అనుకున్నాను. నేను అన్నాను డైరెక్ట్ అక్కడ ఉన్న దైవ సేవకులతో చెప్పాను, నేను ఇందుకోసం కాదన్నా వచ్చింది, నేను భౌతిక సంబంధం అవి మీరు మీ వ్యక్తిగత అవసరతల కోసం వాటి కోసం మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి, కానీ కలిసి ప్రార్థన చేసేటప్పుడు అవి మెన్షన్ చేయొద్దు దయచేసి. పరిచర్య ఒక్కదాని కొరసే ప్రార్థన చేయండి. నేను అందుకే వచ్చాను ఇక్కడికి, నేను వేరే దానికోసం. నాకు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు అప్పుల బాధలు ఉన్నాయి. ఈ నెలాఖరికే నేను చెప్పాను, ఈ మాట అన్నాను. నేను అన్న మాటలో చెప్తున్నాను, ఒక్క మాట కూడా నేను కల్పించి చవట్లా. ఒకవేళ కల్పించి చెప్తే దేవుడే చూస్తాడు ఇవన్నీ. ఈ నెలాఖరికల్లా నేను డబ్బులు కట్టాలి. ఈ నెలాఖరికల్లా దాదాపు 30-40 వేల రూపాయలు కట్టాలి నేను ఒకరికి. తర్వాత ఒక ఆత్మీయ బిడ్డ, నా బిడ్డ మొన్న మీటింగ్స్ కొరకు వాటి కోసం ఉంచండి అన్న ఖర్చులు ఉంటాయి, మీరు వచ్చిన తర్వాత ఎదురుగు అని అన్నారు. ఒక 20,000 ఇచ్చింది. ఆ బిడ్డకు నేను ఇచ్చేయాలి. దాదాపు 60-70 వేల రూపాయలు, 60,000 రూపాయలు ఇంకా నేను కట్టుకుని 50 వేలు పైనే నాకు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నెలాఖరికల్లా నేను కట్టాలి. అయినా నేను వాటి గురించి అడగట్లేదని, దానికోసం రాలేదు. దయచేసి మీరు ఆ ప్రార్థన చేయొద్దు. ప్రభువు మన అవసరతలు తీరుస్తాడు. మీ ప్రతి అవసరము తీర్చుని అన్నాడు కదా ఆయన, తీరుస్తాడు అవసరం. కానీ మనం అడగాల్సింది ప్రభువు చిత్తానుసారం పరిచర్య కోసం మనం ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు ఓకే, మనం దాని గురించి తప్ప ఇంకా దేని గురించి మనం అడగొద్దు అని చెప్పని పరిచర్య కోసమే ప్రార్థన చేసాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దినదినము ఈ భారము నాకు కలుగుతున్నది అన్నాడు అపోస్తలుడైన పౌలు. దినదినము ఈ భారము, 28వ వచనం చూడండి దయచేసి. ఈ భారము దినదినము, ఈ భారము దినదినము there is the daily pressure on me of my anxiety for all the churches. There is the daily pressure on me. ఒత్తిడి ఉంది, ప్రతి దినము నా మీద ఒత్తిడి ఉంది. ఏంటో తెలుసా ఒత్తిడి? పౌలుకున్న ఒత్తిడి, దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలి. ఏమో దేవుడు ఎంతకాలం నన్ను బ్రతికిస్తాడో తెలియదు, అని బ్రతికున్నప్పుడే నేను దేవుని చిత్తం చేయాలనే ఒక ఒత్తిడి. ఈ ఒత్తిడి దయచేసి నీకుందా నాకుందని పరిశీలించుకుందాం ఒకసారి. ఎవరి కాళ్ళు పరిశీలించుకుందాం. ఈ భారం భరించే నైజం ఉందా? ఇంకా అది చెయ్యాలి, ఇది చేయాలి, దాని కొరకు దీని కొరకు దేవుని చిత్తం చేయాలనే ఆశ ఆకాంక్ష మీ హృదయాల్లో లేకపోతే ప్రభు త్వరలో రాబోతున్నాడు. ప్రభు పక్షంగా నిలబడే వాళ్ళు ఒక గుంపు, ఈ లోక సంబంధమైన వాటి కొరకే జీవించే గుంపు ఇంకొక వైపు. రెండుగా రేపు సంఘం చేలబోతుంది.
నామకార్థ క్రైస్తవులు అనబడిన గురుగులు ఒకవైపు, ఆత్మ సంబంధమైన పరిచర్య చేయాలనే ఆశ కలిగిన గోధుమలు ఒకవైపు, దేవుడే వారిని వేరు చేయబోతున్నాడు. నువ్వు ఎటువైపు నిలబడతావు ఒకసారి నువ్వు పరిశీలించుకో. దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది. అనేక పర్యాయములు ప్రయాణములలో ఆపదలు, ప్రయాణాల్లో ఆపదలు ఉంటాయి, అరణ్యాల్లో ఆపదలు, మన సిటీలో సేవ చేస్తున్నా ఆపదలు ఉంటాయి, అరణ్య ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయాలని అక్కడ ఆపదలు ఉంటాయి. అయితే ఒక వాగ్దానం ఉంది, నీతిమంతునకు కలిగి ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి ప్రభు అయిన యెహోవా నిన్ను తప్పించడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ఆయన తప్పిస్తాడు, నన్ను తప్పించాడు, నేనే దానికి సాక్ష్యం. ఎన్నో ఆపదల నుంచి నన్ను తప్పించాడు. ఇప్పుడు స్టిల్ 1 గంట క్రితం కూడా తప్పించాడు. కాబట్టి మనం ప్రభువు కొరకు జీవించాలనే తృష్ణ కలిగి ఉన్నాం. ప్రభువు చిత్తానుసారమైన పని చేయాలనే ఆశ, మరియ వంటి స్వభావాన్ని కలిగి ఉన్నాం. మార్తలాగా అనేకమైన పనులు పెట్టుకొని ప్రభువు చేత మార్తా నీవు అనేకమైన వాటి మీద మనసు పెడతావు అనిపించుకోవద్దు. నువ్వు చేస్తున్న తప్పు అని ప్రభువు చేత గద్దించబడే పరిస్థితిలో ఉండొద్దు. మార్తలాగా ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడు విందాం. ఆయన చేయమందు చేద్దాం, ఆయన నడవమన్నట్టు నడుద్దాం. ఆయన ముందుండాలి, మనం వెనక ఉండాలి. నన్ను ఫాలో అవ్వండి అంటున్నాడు ఆయన. మనం చేయాల్సింది సింపుల్, ఇది పెద్ద కష్టమేం కాదు. మనం చేసేది ఆయన ఫాలో అవ్వమన్నట్టు ఫాలో అవుతాం. ఆయన మన ముందుండాలి, ఆయన వెనక మనం ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి. దానికోసం మనం ప్రార్థన చేద్దాం. అదే మనకి దొరకనీయకుండా అబద్ధీకుడైన అపవాది పనిచేస్తున్నాడు. మన సొంత ఆలోచనలతో వెళ్ళిపోయే స్థితి మనకొద్దు. మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకునే స్థితి మనకొద్దు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికే నీవు నేను జీవంతో ఉన్నాం. అందుకోసమే మనం బ్రతికున్నాం. అందుకోసమే దేవుడు మనం బ్రతికిస్తున్నాడు. లేకపోతే మనం ఈ గతంలోనే ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళు. కరోనాలోనే చచ్చిపోయేవాళ్ళమేమో, అంతకుముందు ఎన్నో ఆపదలు చచ్చిపోయేవాళ్ళమేమో. ఎందుకు బ్రతికిస్తున్నాడంటే ఆయన చిత్తం చేస్తామేమోనని. ఆ భారం భరిస్తానేమో. ఆయన మహిమ భారం, అది మహిమ భారం. ఆ భారాన్ని మోయటం వల్ల మనకు లాభం కూడా ఉంది, నష్టమే లేదు, లాభమే. ఎంత భారం మోస్తే అంత లాభం. అందుకనే అపోస్తుడైన పౌలు మహిమ భారం అన్నాడు దాన్ని. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది అన్నాడు పౌలు. ఏమిటి ఆ భారం అంటే మహిమ భారం. నువ్వు మోయాల్సిన భారం, నువ్వు చేయాల్సిన బాధ్యత. చాలా మంది బాధ్యత రాహిత్యంగా ఉన్నారు. నాకు చాలా వేదన ఉంది ఆ విషయంలో. మన మినిస్ట్రీస్ లోనే ఉన్నారు అటువంటి బాధ్యత రాహిత్యం. బాధ్యత లేదు, దేవుని పని చేయాలనే తృష్ణ లేదు, ప్రార్థన చేయాలనే ఆశ లేదు, దేవుని చిత్తం కొరకు నేను కూడా నిలబడాలనే ఒక ఆశ గాని ఆకాంక్ష గాని లేదు. నాకు ఈ విషయంలో నాకు వేదన ఉంది. ఈ విషయమే నేను ప్రార్థన చేశాను, ఉపవాస ప్రార్థనలో 7 రోజులు. ఇంకా చేస్తాను. ఇప్పుడున్న ఫాస్టింగ్ ప్రేయర్స్ లో కూడా చేయబోతున్నాం ఆ ప్రార్థన. కాబట్టి మన ఆపదల నుంచి కాపాడేవాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగు. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ అన్నాడు. ప్రయాణములలో ఆపదలు ఉన్నాయి, కానీ మన క్షేమ స్థితి ప్రభువులోనే ఉంది. కాబట్టి మనము ఆయన మీద దృష్టి పెట్టి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఆయన పని చేయటానికి, ఆయన చిత్తం చేయటానికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. నన్ను నేను ప్రతిష్ఠించుకోవాలి, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఇది వ్యక్తిగతంగా నీకు రావాలి. నీకే ఈ మార్పు రావాలి. నీ అంతరంగంలో మార్పు రావాలి. నీలో మార్పు లేకపోతే, నీ అంతరంగంలో మార్పు లేకపోతే నువ్వు ఎప్పటికీ ప్రభువు చిత్తము చేయలేని వ్యక్తిగా మిగిలిపోతావు. రేపు చాలా ప్రమాద స్థితిని ఎదుర్కొంటావు. ఒక దైవ సేవకునిగా ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఇవి కఠినంగా ఉన్నా
ఇవి వాస్తవాలు, ఇవి వాస్తవ సత్యాలు. కాబట్టి దయచేసి దేవుని చిత్తం చేయాలనే ఆ స్పృహ కలిగి జీవిద్దాం. ఆ మహిమ భారము ప్రభు మన మీద పెట్టాడు, దాన్ని సంతోషంతో మోద్దాం. ఎవరి భారం వాళ్ళు మొయ్యాలి, ఎవరి సిలువ వాళ్ళు మొయ్యాలి. అలా మోస్తూ అలా ఆయన వెంబడించాలి. అప్పుడే మనం ఆయన శిష్యులు అనిపించుకుంటాం. నా కాడి మీ మీద వెత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు ఆయన. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు శిష్యుడు కాదు అన్నాడు ఆయన. నీ మీద పెట్టిన మహిమ భారాన్ని నీవెందుకు మోయట్లేదు? దేవుడు నీకు ఇచ్చిన ఆ బాధ్యత నువ్వెందుకు నిర్వర్తించట్లేదు? ఒకసారి నీవు పరీక్షించుకో. ప్రభువు లెక్క అడుగుతాడు. ప్రభువు బలలో చేవేస్తున్నావు కదా, ఈ విషయమై ప్రభువు లెక్క అడుగుతాడనే భయం నీకు లేదా అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త, భయపడరా, ఆయనకి భయపడాలి. ఇర్మీయా గ్రంథంలో అన్నాడు దేవుడు, సముద్రము అలల చేత ఉప్పొంగి యువతలకి రాకుండానట్లు ఇసుకను నేను మేరగా దానికి అడ్డుకట్టగా నేను వేశాను, నాకు మీరు భయపడరా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇర్మీయా గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. ఇప్పుడు మనందరూ ఒక ప్రశ్న, మనం ఆయనకి భయపడవా? ఆయనకి భయపడాలా వద్దా? దేవుని యందలి, ప్రభువునందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ప్రభు మనకిస్తున్న ఈ యొక్క ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని ప్రభువు చిత్తము కొరకు, ప్రభువు చిత్త ఆ యొక్క ఆ నెరవేర్చడం కొరకు, ప్రభువు చిత్తాన్ని నెరవేర్చుకో కొరకు సంతోషంతో మనము వెచ్చించటానికి సిద్ధపడాలి. అలాంటి సిద్ధ మనస్సు నీకు నాకు ఆ పరమాత్ముడు, ఆ పరిశుద్ధాత్ముడు, ఆ పరమ ప్రభువు, ఆ నిత్యుడకు తండ్రి నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ వాక్కుతో మాతో మాట్లాడినందుకు ప్రభువానికి వందనాలయ్యా. అవునయ్యా, నీ చిత్తం నెరవేర్చడానికే మేము ఉన్నాం. నువ్వు త్వరలో రాబోతున్నావు ప్రభువా. న్యాయపీఠం మీద నువ్వు కూర్చోబోతున్నావు. నీ ఎదుట మేము నిలబడబోతున్నాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ మగు కాలము వచ్చి ఉన్నది అని నీ వాక్యము మాతో మాట్లాడుతుంది. అయ్యా, సహాయం దయచేయండి. నీ కృపతో నాయన నింపండి. మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు. నువ్వెందుకు కాపాడుతున్నావో స్పృహ కలిగి జీవించే కృపను దయచేయండి అయ్యా. నీ చిత్తం నెరవేర్చేవారుగా మమ్మల్ని సిద్ధపరచు అయ్యా. సహాయం దయచేయండి ప్రభు. ద్వారములు తెరవండి అయ్యా. ఒక సేవకునిగా నాకు ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయమని ఇదిగో ప్రియ విశ్వాసులకు విన్నవించుకుంటున్నానయ్యా. నాకు ద్వారములు తెరవబడాలి. వాక్యము ప్రకటించడానికి ద్వారములు తెరవబడాలి. సత్యము ప్రకటించడానికి ద్వారములు తెరవబడాలి. దుష్టుడు ద్వారములు మూసివేశాడు ప్రభువా. నీవు తెరవగా ఎవడు దాన్ని మూసేస్తాడు నాయనా? నీవు తెరవగా ఎవరు ఆ ద్వారమును మూయగలిగిన శక్తి ఎవరికి లేదు. నీవు తెరువు నాయన, నీవు తెరువు ప్రభు. ఆత్మీయ బిడ్డలు, శిష్యులు కావాలని ఆశతో ఎదురు చూస్తున్నాను ప్రభు. సమస్త జనులను శిష్యులుగా చేయమన్న నీ వాక్కును ముందు పెట్టుకుని వెళుతున్నాను ప్రభు. సహాయం దయచి ద్వారం తెరవయ్యా, భారం తెరువు. నీ ఆత్మ నడిపింపు అనుగ్రహం, నీ ఆత్మ స్పర్శతో, నీ ఆత్మ నడిపింపుతో ముందుకు వెళ్లే కృపను దయచి మీరే మార్గము సత్యము జీవనం నడిపించి బలపరచండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. యేసుక్రీస్తు అత్యున్నత నామమున వేడుచు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడదాం, ఒక పాట పాడండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా.
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయా, నీవు పలికితే మాకు మేలయా. నీ దర్శనమే మాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా.